నీరజ్ నీరజ్ కమ్ ఫాస్ట్ నీరజ్, ఆఫీస్ కి టైం అవుతుంది. ఎందుకంత లేట్? నీకు అసలు టైం సెన్స్ లేదు, డిసిప్లిన్ కూడా లేదు. వాట్? నాకు డిసిప్లిన్ లేదా? బాగుంది, చాలా బాగుంది. ఆఫీస్ కి వెళ్తున్న ఫస్ట్ డేనే నాకే లెసన్స్ చెప్తున్నావంటే ఇంకా 1 మంత్ తర్వాత నాకే వర్క్ నేర్పుతావేమో. పద. నీరజ్, నేను నీ అంత లేట్ చేయను. 1 వీక్, ఓన్లీ 1 వీక్ నీకు వర్క్ నేర్పుతాను. చూద్దాం. యా, ఆఫీస్ కు వచ్చాక చెక్ చేస్తాను. మీరా, నీ చెకింగ్ తర్వాత ముందు ఇక్కడ వర్క్ గురించి కూడా పట్టించుకో. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు మ్యామ్. నేను నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తానో నీకు తెలీదా మీరా? అను ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టే ముందు నువ్వు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వు అనుకుంటుంది కాదులే మీరా. ఇవాళ ఆఫీస్ లో నా ఫస్ట్ డే కదా, సో స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉండాలి కదా. నీ పని అదే కదా మీరా. మీకు స్పెషల్ గా కార్ రెడీ చేశాను మ్యామ్. ఆఫీస్ లో మేనేజర్ స్టాఫ్ గురించి, వర్క్ గురించి మీకు అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఆల్రెడీ మేనేజర్ కి ఇన్ఫార్మ్ చేశాను. అన్ని మేనేజరే చేస్తే మరి నువ్వేం చేస్తావు మీరా? వర్క్ చేస్తున్నట్టు మేనేజ్ చేస్తావా? మాన్సీజీ, మీరేం వరీ అవ్వకండి. ఆఫీసుల విషయాలన్నీ దగ్గరుండి నేను చూసుకుంటాను కదా. థ్యాంక్ యూ జెండే, చూసి నేర్చుకో మీరా. మామిల్లా, రండి రండి రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. చూడండి, నేను ఇంట్లో ఉండను కదా అని ఉపవాసాలు గట్రా ఎక్కువగా చేయకండి. వశిష్ఠ, ఈ రెస్పాన్సిబిలిటీ మొత్తం మీదే. అండ్ టైం టు టైం తినాలి. ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదువుతూ కూర్చోకుండా ఆఫ్టర్నూన్ కాసేపు రెస్ట్ తీసుకోండి. గోపి గోపి, ఇలారా. మామిల్లా ఫుడ్ అండ్ రెస్ట్ రెస్పాన్సిబిలిటీస్ నేను ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉంటాను. ఓకేనా? ఓకే అక్క. అరే, నేనింత సీరియస్ గా చెప్తుంటే నవ్వుతున్నారేంటి మామిల్లా? ఆఫీస్ కి వెళ్లడం స్టార్ట్ చేయగానే నీకన్ని బాధ్యతలు తెలిసొచ్చాయని సంతోషపడుతున్నాను మాన్సీ. నీరజ్, మాన్సీ, ఏంటి ఇద్దరు నాకన్నా ముందుగానే వచ్చేసారు? మాన్సీ, యు లుక్ గుడ్. థ్యాంక్ యూ బ్రోయిల్లా, థ్యాంక్ యూ సో మచ్. నీరజ్, షల్ వి గో? పద్దదా. ఆర్య, నువ్వు అప్పుడే ఆఫీస్ పనుల్లో పడటం అవసరమా చెప్పు? వీళ్ళంతా చూసుకుంటారు కదా. పెళ్లైన రోజు నుంచి నీకు రెస్ట్ కూడా లేదు. పైగా ఇంకా కొన్ని తతంగాలు కూడా జరిపించాలి. అమ్మా, నువ్విప్పుడు అలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకు. అను కంప్లీట్ గా రికవర్ కావాలి. తనకి చాలా రెస్ట్ అవసరం. ఇప్పటికే ఆఫీస్లో చాలా వర్క్స్ పెండింగ్ లో ఉండిపోయాయి. అన్ని క్లియర్ చేయాలి కదా. మామిల్లా, నాకు మీ ఇంటెన్షన్ అర్థమైంది. నేను మీకు అడ్వైస్ ఇవ్వనా? బ్రో ఇల్లాని అనుని ఎంచక్క హనీమూన్ కి పంపిస్తే సరే. జెండే, ఇక లేట్ చేయకుండా వాళ్ళిద్దరికి మంచి హనీమూన్ స్పాట్ ని ఫిక్స్ చేయండి. ఇక టికెట్స్ బుక్ చేసేయండి. మాన్సీజీ, హనీమూన్ స్పాట్ అంటే అది? మాన్సీ, జెండేకి దాదా జోలికి వచ్చిన వాళ్ళకి స్పాట్ పెట్టడం తెలుసు కానీ హనీమూన్ స్పాట్ గురించి ఎలా తెలుస్తుంది? యూర్ రైట్ నీరజ్. అయితే అది నేనే ప్లాన్ చేస్తాను. అది 1 వీక్ 10 డేస్ కాదు, ఏకంగా ఇంటికి వారసుని తీసుకొచ్చేంత వరకు. ఓకే మాన్సీ, మరి పుట్టే బేబీకి ఇంకొక మంచి కంపెనీ ఉండాలి కదా, లైక్ బ్రదర్ సిస్టర్. సో మీ ఇద్దరిని కూడా హనీమూన్ పంపించాల్సిందే. సూపర్ దాదా, నేను రెడీ. నో 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 నో, ప్రెజెంట్ నా ఫోకస్ మొత్తం వర్క్ మీదే. పదండి పదండి. మామిల్లా, నన్ను బ్లెస్ చేయండి. ఆల్ ద బెస్ట్ మాన్సీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పద నీరజ్. బాయ్ మా. నా ఇంట్లో ఈ సంతోషాలు, ప్రేమలు ఎప్పటికీ ఇలాగే నిలిచిపోవాలి. అను వచ్చాక నా కుటుంబం ఇంకా సంతోషంగా నిత్యం కళకళలాడుతూ ఉంటుందనే నమ్మకం నాకుంది. అదే నా కోరిక కూడా. అమ్మా, మీ కోరిక తప్పకుండా తీరుతుంది. మీ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది.
నీ బతుకు చెడ. నేనేంటి, నా బతుకేంటి? అనుని కోడలను చేసుకుని పెత్తనం చెలాయిద్దాం అనుకుంటే అను పెత్తనం చెలాయించే ఈ ఆఫీసులో పని చేసుకునే కర్మ పట్టింది. చంపాలనుకున్న నేనే సేవలు చేయాల్సి వస్తోంది. అమ్మో, నేనేం చేయలేదు, నాకేం తెలీదు, నన్ను వదిలేయండి, నేనేం చేయలేదు. నాన్నా, నేను సంపత్ని. ఓరి తెంగ నా కొడక, నా కాళ్ళ మీద పడ్డావేంట్రా? ఆశీర్వాదం కోసం నాన్నా. ఆఫీసులో నాకు ఈ రోజు మొదటి రోజు కదా, అందుకే ఎంత పాపాత్ముడు అయినా నన్ను కొన్ని పుణ్యం చేసుకున్నావు కదా, అందుకే ఆశీర్వదించు. ఆశీర్వదించాలే. లే 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 లే. రేయ్, ఇదిగో ఈ ఆఫీసులో అయినా నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చి నువ్వు ప్రశాంతంగా పనిచేసుకో. ట్రై చేస్తాలే గాని, ఇదిగో ఇప్పుడు నీ వంతు వచ్చి నా ఆశీర్వాదం తీసుకో. దా. నేనా? హ, నీకు పిచ్చిగాని పట్టిందేంట్రా తెంగనా కొడక? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ కాళ్ళు పట్టుకోకూడదు, ఆయుక్షీణం. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ కాళ్ళు పట్టుకోకూడదు కానీ చెడ్డవాళ్ళు మంచి వాళ్ళ కాళ్ళు పట్టుకోవచ్చు, అందుకే పట్టుకో. దా. తెంగరు నా కొడక. ఏయ్, ప్యూన్, ఇది ఆఫీస్. కాల్ మీ సార్, సంపత్ సార్. అలాగే సార్, అలాగే అలాగే. చూడు, అతి వినయం ప్రదర్శించకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి. ఆఫీస్ అంతా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. నువ్వు ఎక్కడ ఏదో పని చేసినా ఇట్టే తెలిసిపోతుంది. అప్పుడు నేనే నీ ఉద్యోగం పిగేసి గెట్ అవుట్ అంటాను. అర్థమైందా? అర్థమైందిరా. అదే అర్థమైంది సార్, అర్థమైంది సార్. తప్పు చేసుకుంటే ఎక్కడ లేని టెక్ వస్తుందని ఇప్పుడే అర్థమైంది సార్. తమరెళ్ళి పని చేసుకోండి. ఓకే, ఒక గంటకి ఒక మంచి కాఫీ తీసుకొని రా. నేను వెళ్ళి ఆ అమ్మాయిల్ని పరిచయం చేసుకుంటాను. తింగర్ నా కొడుకని. కాఫీ కాదురా, ఇంటికి రా, నీ కళ్ళల్లో కారం కొడతా. పోరా పో. కారణం లేకుండా ఆ దేవుడు నన్ను ఇక్కడికి పంపించడు. చూస్తా ఇక్కడ నేను చేయదగ్గ పనేదో చూసి అదే చేస్తా. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. ఏంటిది, నేనేదో కొత్తగా ఆఫీస్కి వచ్చినట్టు ఇలా వెల్కమ్ చెప్తున్నారు? చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చారు, అందులోనూ మాన్సి, నీరజ్ వైఫ్ గా, మా ఫ్యామిలీ మెంబర్ గా మీ అందరికీ తెలుసు. ఇవాళ్టి నుంచి వర్ధన్ ఫుడ్ కార్పొరేషన్ సెక్షన్ కి తన ఎండీగా ఛార్జ్ తీసుకోబోతుంది. ఏ సిచ్యువేషన్లో అయినా నాకు, నీరజ్కి మీరందరూ ఎలా సపోర్ట్ చేసేవారో అదేవిధంగా మాన్సి కూడా మీ అందరి సపోర్ట్ కావాలి. డెఫినెట్లీ సార్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ శంకర్ గారు. Congrats, madam. థ్యాంక్ యూ. మీరా, సార్, మాన్సిక్ తన క్యాబిన్ చూపించు. బై ద వే, తనకు ఆఫీస్ అంతా కూడా చూపించు. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ మాన్సి. థ్యాంక్ యూ బ్రో ఇన్ లా. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ మాన్స్టర్. థ్యాంక్ యూ నీరజ్. కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ మాన్సీజీ. థ్యాంక్ యూ సండే. ప్లీజ్ కమ్. మీరా, నాకు చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఇదే ఆఫీస్ లో నాకు అసిస్ట్ చేస్తావని నువ్వు కల్లో కూడా అనుకోలేదు కదూ? ఎస్ మ్యామ్. అవును,
అందరూ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మరి నువ్వు చెప్పలేదంటే మీరా? మరిచిపోయావా లేక చెప్పడానికి మనసు రాలేదా? అదే లేదు మ్యామ్. కంగ్రాచులేషన్స్. నేనడిగిన తర్వాత చెప్తే నేను రిసీవ్ చేసుకోను. నో థ్యాంక్స్. వెర్ ఈస్ మై క్యాబిన్? రండి. దిస్ ఇస్ యువర్ క్యాబిన్. మ్యామ్, మ్యామ్, మ్యామ్. మీరా మేడం, మీరా మేడం. రఘుపతి, నువ్వేంటి ఇక్కడ? మీకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటే క్రైమ్ ప్లానింగ్ కి ఈజీగా ఉంటుందని బతిమలాడి మరీ ఇక్కడ ఉద్యోగం వేయించుకున్నాను మేడం. వాట్ ద హెల్? హెల్లే మేడం, కానీ తప్పట్లేదు. మీరు నా గురించి ఏ దిగులు పడకండి. నన్ను ఇలా చూసి మీ మనసు కష్టపెట్టుకోకండి. షట్ అప్. ఇప్పుడే సార్తో చెప్పి నేను ఉద్యోగం నుంచి తీసి పారేస్తా. చెప్పండి చెప్పండి, ఏం చెప్తారు? మీరు తీసుకొచ్చిన టాబ్లెట్స్ గురించా లేక నేను వాటిని నీడల్లో కలిపిన దాని గురించా? బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? మిమ్మల్ని బ్యాక్ టు క్రైమ్ టర్న్ చేయాలనుకుంటున్నాను మేడం. ఏం పర్లేదులేండి, మంచితనం కూడా మత్తు లాంటిదే. ఎక్కువసేపు ఉండదులేండి. దిగిపోగానే కలిసి క్రైమ్ చేసుకుందాం. ఇక నుంచి సదా మీ సేవలో. తీసుకోండి మేడం, తీసుకోండి. వస్తాను మేడం. మ్యామ్, మీరు ఇక్కడున్నారేంటి? నేను మీకోసం ఆఫీస్ అంతా వెతుకుతున్నాను. దేనికి మీరా? మీకు మీ క్యాబిన్ చూపిస్తాను, రండి మ్యామ్. అవసరం లేదు మీరా. నాకు ఈ క్యాబిన్ చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడే ఉంటాను. బట్ మ్యామ్, ఆ సీట్ నాది. సో వాట్? ఈ క్షణం నుంచి ఇది నాది. మ్యామ్ ప్లీజ్, ఈ ఆఫీస్ లో ప్రతి పోస్ట్ కి ఒక పొజిషన్, ఒక వాల్యూ ఉంటుంది. ఎవరుండాల్సిన పొజిషన్ లో వాళ్ళు ఉండాలి. అంటే నాది ఈ సీట్ లో కూర్చున్న పొజిషన్ కాదు అంటావు, అంతేనా? నో మ్యామ్, మీది ఇంకా హై పొజిషన్ అంటున్నాను. దయచేసి నా సీట్ వేకేట్ చేసి మీ క్యాబిన్ లోకి వెళ్దాం పదండి. సారీ మీరా, చిన్నప్పటి నుంచి నాకు ఒక క్రేజీ అలవాటు ఉంది. ఏదైనా వద్దు అంటే అదే చేసే అలవాటు. ఇక పొజిషన్ అంటావా, అది సీట్ ని బట్టి డిసైడ్ చేయరు కదా. ఏంటి అర్థం కాలేదా? ఇప్పుడు బ్రోయిన్ లో ఉన్నారు కదా, ఆయన చైర్మన్ సీట్ లో కూర్చుంటేనే చైర్మన్ అవుతారా? ఆయన ఎక్కడ కూర్చుంటే అదే చైర్మన్ సీట్ అవుతుంది. నా పొజిషన్ కూడా అంతే మీరా. నేను ఇక్కడ కూర్చుంటే ఇదే నా సీట్. దిస్ ఇస్ నాట్ ఫెయిర్ మ్యామ్. మీరు వాంటెడ్ గా చేస్తున్నారు. మరి నువ్వెందుకు వాంటెడ్ గా నాకు అనుకి మధ్య చిచ్చు పెట్టాలని చూసావు? మ్యామ్, మీరన్నింటినీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. నో 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 నో, మిస్ మీరాని బాగా అండర్స్టాండ్ చేసుకున్నాను. దిస్ ఇస్ ఎనఫ్ మ్యామ్. నేను ఆర్య సార్తోనే మాట్లాడతాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నాకు కావాల్సింది కూడా అదే. నువ్వు నా గురించి కంప్లైంట్ చేయి, నేను నీ గురించి కంప్లైంట్ చేస్తాను. అదే అను విషయంలో నువ్వు నన్ను ఎలా ప్రోవోక్ చేసావో క్లియర్ కట్ గా చెప్పేస్తాను. ఆ తర్వాత బ్రోయిన్లా ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూద్దాం. బుద్ధి తక్కువై మీకేవో 4 మంచి మాటలు చెప్పాను. నాది పొరపాటు. కూర్చోండి, మీరిక్కడే కూర్చోండి మ్యామ్. నేనే ఏదో ఒక మూల సీట్ చూసుకుని కూర్చుంటాను. వెరీ గుడ్ డెసిషన్.
ఇంకా ఇక్కడ ఎందుకు? వెళ్ళు. నేను పిలిచినప్పుడే రా. హా వెయిట్. ఈ ఫైల్స్ తీసుకెళ్ళమని సెపరేట్ గా చెప్పాలా? మేడం, నేను మొత్తం చూశాను. మిమ్మల్ని అవమానించినందుకు నేను తట్టుకోలేకపోతున్నాను. మేడం, బాట్లు టాబ్లెట్ రెడీగా ఉంది, వేసేద్దామేంటి? రఘుపతి, మీరేం డౌట్ పడకండి మేడం. ఆ అను గట్టిపెండం కాబట్టి 3 టాబ్లెట్స్ వేసినా బతికి బట్టకట్టింది. ఎక్కడంత సీన్ లేదు మేడం. ఒక్క టాబ్లెట్ వేస్తే చాలు, కూర్చున్న సీట్లోంచి కదలకుండా బొబ్బు ఉంటుంది. మేడం, మేడం, మనసు మారితే చెప్పండి, వాటర్ బాటిల్ సింగిల్ టాబ్లెట్. అను మెడిసిన్ వేసుకునే టైం ఇది. మేబీ రెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చు. మెసేజ్ చేస్తే బెటర్. అను అన్ని చిన్నపిల్ల చేస్తూ చేస్తుంది. అను, సేమ్ ఎక్స్ప్రెషన్. భ్రమే. లోపలికి రావచ్చా శ్రీవారు? అరే, వాయిస్ కూడా చాలా రియల్ గా ఉంది. ఇంట్రెస్టింగ్. రండి శ్రీమతి గారు. శ్రీవారు ఏం చేస్తున్నారో? ఇంతసేపు బుద్ధిగా వర్క్ చేసుకున్నాను, ఇప్పుడేమో భ్రమలో ఉన్నాను. భ్రమ ఏంటి సార్? ఇదిగో ఇదే, నువ్వు రాకపోయినా వచ్చినట్టుండడం, నువ్విలా నాతో మాట్లాడటం, ఇదంతా భ్రమే కదా. భ్రమ ఏంటి సార్? నేను నిజంగానే వచ్చాను. కావాలంటే చూడండి, మీకోసం క్యారేజ్ కూడా తీసుకొచ్చాను. నిన్నిలా చూస్తూ కూర్చుంటే ఇక్కడ వర్క్ ఆగిపోతుంది. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే త్వరగా వర్క్ ఫినిష్ చేసుకుని నీ దగ్గరికి వచ్చి టైం స్పెండ్ చేస్తాను. సార్, నేనే మీ దగ్గరికి వస్తే మళ్ళీ మీరు నా దగ్గరికి వస్తానంటారేంటి? కావాలని నన్ను ఆట పట్టిస్తున్నారు కదా? నేనేం కాదు, నువ్వే నాతో ఆడుకుంటున్నావు, డిస్టర్బ్ చేస్తున్నావు. నేను కూడా డిస్టర్బ్ అయ్యాను కాబట్టే మిమ్మల్ని చూడాలని సడన్ గా వచ్చేసాను. నిజమేలే, భ్రమలు సడన్ గానే వస్తాయి. మరి ఇప్పుడు నేను కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే నువ్వు మాయమైపోతావు. మాయ లేదు, మంత్రం లేదు సార్. మీరింకా నమ్మకపోతే మీకొక మంచి గిఫ్ట్ ఇస్తాను, అప్పుడైనా నమ్ముతారా? ఇప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది. ఎప్పుడూ లేనిది నువ్వు గిఫ్ట్ ఇస్తానంటే ఇది డెఫినెట్ గా భ్రమే. అబ్బా, ఇప్పుడు మీకు నచ్చిన గిఫ్ట్ నేను ఇస్తాను, అప్పుడు మీరే నమ్ముతారు. సరే, కల్లోనైనా ఇలా నెరవేరుతుందేమో, కానీ దగ్గరగా రండి. నేనే రావాలా? మరి కావాల్సింది మీకే కదా. ఇంకొంచెం దగ్గరికి రండి. టచ్ చేయకండి సార్, నాకు టెన్షన్ వస్తుంది.
టెన్షన్ ఏం కాదు. టచ్ చేస్తే మాయమైపోతావు అంతేగా. టచ్ చేయంలే.